షాబాద్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. షాబాద్ ఘటన కేవలం హత్యలు కావని, ఇవి ప్రభుత్వ పోలీస్ హత్యలని సంచలనమైన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా దిగజారిందని, పోలీస్ స్టేషన్లను ల్యాండ్ సెటిల్మెంట్లుగా కేంద్రాలుగా మార్చేశాయని ఆయన మండిపడ్డారు. గతంలో మాకు ఏ బుక్కు లేదు, కేవలం కాకి బుక్కే ఉందని చెప్పిన డీజీపీ వ్యాఖ్యలను ఉద్దేశించి హరీష్ రావు సెటైర్లు వేశారు. నిందితుడిని మీరు ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు, వాడు మమ్మల్ని చంపటామని తిరుగుతా ఉన్నారని చెప్తే కూడా కేవలం పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ హత్యలు జరిగింది. అంటే పోలీసులు నిజంగా వాళ్ళు చేయాల్సిన పని చేయడం లేదు. అత్యంత బాధాకరమైనటువంటి విషయం. 3 చిన్నారులు చనిపోయినారు. అత్యాచారానికి గురైన అమ్మాయితో పాటు 2 చెల్లెళ్ళని చంపాడు. వాళ్ళ తల్లిని, నాయనమ్మను అందరినీ కూడా చంపడం లేదు. ఇంత తీవ్రమైన సంఘటన జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చీమగుట్టినట్లేదు రేవంత్ రెడ్డికి. ఇంత కర్కశంగా ఒక ఫోక్సో కేసు నిందితుడు హత్య చేస్తే ఇప్పటి వరకు పోలీసులు వారిని పట్టుకోలేకపోయారు. ఆనాడు అత్యాచారం చేసిన తర్వాత కూడా పోలీసులు పట్టుకోకుండా నిందితుడికి సహకారం అందించి నెల రోజుల పాటు అరెస్ట్ చేయకుండా అతను యాంటిసిపేటరీ బెయిల్ తేవడానికి ప్రభుత్వము పోలీసులే సహకరించారు. ఇప్పుడు 10వ తేదీ రాత్రి 6గురిని హత్య చేస్తే ఇంతవరకు ఆ నిందితుడిని పట్టుకోలేదు. పరామర్శ కోసం వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ లీడర్, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి గారిని మాత్రం చేజ్ చేసి పట్టుకున్నారు. మీ ప్రతాపం ఎవరి మీద? ఎందుకు పరామర్శ కోసం వెళ్తామన్న సత్యవతి రాథోడ్నో, సబితా ఇంద్రారెడ్డినో, ఆర్ఎస్ ప్రవీణ్ గారినో, పద్మా గారినేమో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్పెషల్ టీములు ఫామ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో పెడతారు. అత్యాచారం చేసి 6గురిని మర్డర్ చేసిన దొంగకేమో మీరు సహకారం అందిస్తారు. అసలు ఈ ప్రభుత్వం ఏమైతుంది, ఎటువైపు పోతా ఉంది? నిందితుడిని మీరు ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాడు